ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాన్ని తెలియజేస్తున్నాండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం అనేది ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే కనుక, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగం నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు అనే వాగ్దానాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు దయచే రక్షణ, దేవుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చే కాపుదల రక్షణ గురించి దినాన్ని ఈ వాగ్దాన వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుకే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక, యెహోషాపాతు పరిపాలన ఏం జరిగిందంటే, ఈ 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. ఇది అయిన తరువాత మోయాబీరును మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అందులో కొందరు వచ్చి, సముద్రం అవల నుండి సిరియానుల తోటి నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చిచున్నది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అను ఎనెద్గిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెహోషాపాతు పరిపాలిస్తున్నాడు, యూదా వారి మీద పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలన కాలంలో ఏం జరిగిందంటే, మోయాబీలు, అమోనీయులు, మోయానీయులు, అంతేకాకుండా సిరియానుల అక్కడి నుండి ఒక గొప్ప సైన్యం ఒకటి వీరి మీదకి యుద్ధానికి వస్తున్నారంట. ఇంతమంది కలిసి యుద్ధానికి వస్తున్నప్పుడు ఏ రాజైనా భయపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యెహోషాపాతులో కూడా భయం కలిగింది. ఒక ఆపద తనకు ఎదురవుతుంది. ఆ ఆపద సమయంలో యెహోషాపాతు తీసుకున్న నిర్ణయాలు, ఈ దినాన్ని దేవుని రక్షణ కాపుదల మన జీవితాల్లో మనకు కావాలంటే మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక ఆయన రక్షణను, ఆయన కాపుదలను మన జీవితంలో మనం అనుభవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతుకు తెలియజేయబడగానే యెహోషాపాతు చేసిన మొదటి పని ఏంటంటే, దేవుని యొద్ద విచారణ చేయడానికి తన మనసు నిలుపుకున్నాడు. ఇప్పుడేదో ఒక ఆపద గురించి తెలుసుకున్నాడు. ఈ విషయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. దేవుని యొద్ద విచారణ చేయుటకు తన మనస్సు నిలుపుకున్నట్లు యెహోషాపాతు గురించి అక్కడ మనకు కనబడుతుంది. మన జీవితంలో, మన జీవన పోరాటంలో, మన ప్రతి దినము చేస్తున్న ప్రతి పని సమయంలో మనకు ఎదురయ్యే ఆపదల నుండి మనకి దేవుని రక్షణ కాపుదల కావాలంటే మొదట మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన యొద్ద విచారణ చేయాలి. ఆయన యొద్ద విచారణ చేయటకు, ఆయన అడుగుటకు, ఆయనను ప్రార్థించుటకు మనం మనసు నిలుపుకోవాలి. నిజం, ఈ దినాల్లో ఆపదలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, మనుషుల వైపు చూస్తూ ఉంటారు. మనుషుల వైపు చూచడం ద్వారా వారి యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ దేవుని దగ్గరికి రాగలిగితే నీ సమస్యకి నీవు పరిష్కారాన్ని చూడగలవు. యెహోషాపాతుకి సమస్య, ఆపదగా తెలియజేయబడింది. తనకు ఎదురవుతున్న ఆ యుద్ధానికి వస్తున్న వాళ్ళందరి గురించి తెలియజేయబడింది. తెలియజేయబడగానే యెహోషాపాతు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని యొద్ద విచారణ చేయడానికి తన మనసు నిలుపుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 20వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటున్నప్పుడు ఇంకేముంటుందంటే, యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటించాడంట. ఉపవాసం ఉండి మీరు ప్రార్థించాలని యూదా యందంతటా యెహోషాపాతు చాటించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మొదట దేవుని యొద్ద విచారణ చేయడానికి తన మనసు నిలుపుకున్నాడు. రెండవదిగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. ఉన్న యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రకటించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ సమస్య నుండి, ఆపద నుండి బయటపడాలంటే, దేవుని రక్షణ కాపుదల వీరికి కావాలంటే వీరికి తెలుసు, మొదట ఆయన యొద్ద విచారణ చేయాలి, రెండవదిగా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఈ పనులు ఆ దినాన్ని యూదా ప్రజలు, అంతేకాకుండా యెహోషాపాతు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవన పోరాటంలో మనకి ఎదురయ్యే సమస్యలు, ఆపదలు ఇవన్నిటిని మనం విడుదల పొందాలంటే, వీటిలో దేవుని కాపుదల రక్షణ మనకు కావాలంటే మొదట దేవుని యొద్ద విచారణ చేసే అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. రెండోదిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వేడుకోవాలి. 20వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనబడుతుంది, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకున్నటకై కూడుకునిరి అని అక్కడ మనకు కనబడుతుంది. దేవుని సహాయం కొరకు వేడుకున్నారు. మనుషుల్ని వేడుకుంటూ ఉంటారు, మనుషుల్ని అడుగుతూ ఉంటారు, నాకు సహాయం చేయని 10 సార్లు అడుగుతుంటారు చాలామంది దినాల్లో. కానీ దేవుని వేడుకోవాలి, దేవునికి ప్రార్థించాలి. దేవా, నా జీవితంలో నాకు ఎదురవుతున్న సమస్య, ఆపదని నీవే విడుదల చేయగలవు, నీవే నీ రక్షణ కాపుదల నాకు దయచేయగలవని చెప్పి దేవుని వేడుకోవాలని మనం
మనుషులను వేడుకోవడం కాదు, దేవుని వేడుకోవాలి. ఆ దినాన్ని యోధావారు యెహోషాపాతు ఆ పనే చేస్తున్నారు. దేవుని యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు యెహోషాపాతు. అంతేకాకుండా యూదా ప్రజలందరూ ఉపవాసం ఉండాలి, తను కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. మూడవదిగా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. వారికి ఎదురవుతున్న ఈ ఆపద నుండి విడుదల కలుగజేయమని దేవుని అడుగుతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయం 13వ వచనంలో ఒక విషయం కనబడుతుంది. ఏంటంటే యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ సమయంలో వారికి సమస్య ఎదురైన ఆపద ఎదురైనప్పుడు వారందరూ కలిసి అక్కడ ఉన్నారండి, దేవుని సన్నిధిలో. మరి ఈ దినాన్ని మనం దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నామా? దేవుని సన్నిధికి మనం వెళ్ళాల్సిన ప్రతి సమయంలో వెళ్ళి ఆయనను మయంపరచగలుగుతున్నామా? ఆయన వాక్యాన్ని సరైన రీతిలో వినగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చే అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో ఎంతోమంది మంచి ఆత్మీయత గలవారు కనబడుతుంటారు. ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చిన వారే. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం ప్రాముఖ్యతనిస్తామో, దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎప్పుడైతే మయంపరుస్తామో, ఆయన వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుంటామో, మన జీవితంలో, మన జీవన పోరాటంలో మనకు ఎదురయ్యే సమస్యలు, ఆపదలు, ఇటువంటి సమయంలో దేవుడు తన రక్షణ మనకు దయచేసి ఆయన కాపుదల ద్వారా మనం నడిపించి విడిపించి మన జీవితంలో ముందుకు తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి, దేవుని వేడుకోవాలి. అంతేకాకుండా 4వది ఏం తెలుసుకున్నాండి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఆ దినాన్ని యోధావారి యెహోషాపాతు పని చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే, దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యహాజీయేలు మీదకి వచ్చిందంట. యహాజీయేలు మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆ సమయంలో దేవుడు యహాజీయేలు ద్వారా యోధావారితో యెహోషాపాతుతో మాట్లాడుతూ ఏమనంటూ ఉన్నారంటే 17వ వచనంలో మనకు కనబడుతుంది, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన అవసరం లేదు, మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. ఇప్పుడు వీరందరూ కలిసి మీ మీదకి వస్తున్నారు. అయితే ఈ సమస్య దేవుని సమస్యగా ఇప్పుడు తీసుకున్నారు. మీరు వీరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అంటూ, యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీరు భయపడద్దు, జడియద్దు. మీ పక్షాన దేవుడే ఉండి, మీ పక్షాన యెహోవా దేవుడు ఉండి మీకు ఈ దినాన్ని వారి నుండి విడుదలని, ఆ యుద్ధం నుండి మీ పక్షాన ఆయనే ఉండి మీ పక్షాన యుద్ధం చేసి మీకు విజయాన్ని దయచేయబోచున్నారని ఆ వాగ్దానాన్ని దేవుని ఆత్మ యహాజీయేలు ద్వారా యూదా వారితో, అంతేకాకుండా యెహోషాపాతుతో ఆ సమయంలో తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని వీరు విన్నారు, వీరిలో ధైర్యం కలిగింది. వీరందరూ కలిసి వెళ్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయంతో మనం చదివితే కనుక వారిలో వారే ఈ అమోనీయులు, మోయనీయులు, అంతేకాకుండా మోయాబీలు వారిలో వారే, సేయరు మాన నివాసులు, వీరు అందరూ వారిలో వారే చంపుకొని వారందరూ మరణించినట్లు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే యెహోషాపాతు, అంతేకాకుండా యూదా వారు అక్కడికి వెళ్ళినప్పటికీ వీరికి కావాల్సిన ప్రతిదీ సమకూర్చబడింది. అది అక్కడ మనకు కనబడుతుంటుంది దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక 20వ అధ్యాయం 25వ వచనంలో, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటకు దగ్గరికి రాగా అతని ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారికి తమకిష్టమైనంత మట్టుకు తీసుకునివి తాము కునిపోగలిగినంతకంటే ఎక్కువగా పిలుచుకునిరి. కొలసము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నటకు 3 దినములు పట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వారికి రక్షణ కాపుదల దయచేయడమే కాదు, వారికి కొంత ఆశీర్వాదాన్ని కూడా సందర్భంలో దయచేశారు. వారికి కొంత ఆస్తిని కూడా దేవుడు ఆ దినాన్ని సమకూర్చారండి. అంతేకాకుండా ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే కనుక దేవుడు అక్కడ మనకు చూస్తుంటాం 30వ వచనంలో, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపవా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేశారు, ఉపవాసముని ప్రార్థించారు, దేవుని వేడుకున్నారు, దేవుని సన్నిధిలో గడిపారు. కాబట్టి దేవుడు వారి పక్షాన దినానండి యుద్ధము చేసి వారి మీద దేవుడు యుద్ధంలో విజయాన్ని దయచేయడమే కాకుండా కావాల్సినంత ఆస్తిని దయచేశారు, నెమ్మదిని కూడా కలుగజేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవన పోరాటంలో, మన జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు, ఆపదలు, వీటిలో దేవుని కాపుదల రక్షణ మనకు కావాలంటే ఆయనకు మనం మొరపెట్టాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి, దేవుని సన్నిధికి దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఆయనను వేడుకునే ఆత్మీయత మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆనాడు దేవుడు యూదా వారిని యెహోషాపాతుని ఎలాగైతే ఆ దినాన్ని యుద్ధంలో వారి పక్షం నుండి వారికి విజయాన్ని దయచేశారో, ఈ దినాన్ని మనం ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మన పక్షం నుండి మనకి ఎదురయ్యే సమస్యలు, శోధనలు, ఆపదలు అన్నిటి నుండి విడుదల కలిగించే దేవునిగా మన దేవుడు ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరేటువంటి ఆత్మీయత కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. ఈ వాగ్దాన ఆశీర్వాదం అంటే
మన జీవితంలో దేవుని రక్షణ కాపుదల, అంతేకాకుండా నెమ్మదికరమైన పరిస్థితులు, మనం అనుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుని దీన్ని మన జీవితాన్ని మనం పొందుకుందామండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపరంతా మనం ముగించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసిగా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి నీవు నీ రక్షణ నీ కాపుదల మాకు కావాలంటే ఎటువంటి ఆత్మీయత మీకు కలిగి ఉండాలో ఈ వాగ్దానం ద్వారా మా అందరికీ తెలియజేస్తుంది దేవా. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు నీవు కోరేటువంటి ఆత్మీయత కలిగి ఉపవాస ప్రార్థనకు వారి జీవితంలో చోటిచ్చి, నీ యొద్ద విచారణ చేసే ఆత్మీయతకు వారి జీవితంలో చోటిచ్చి, అంతేకాకుండా నిన్ను వేడుకునేవారుగా, నీ సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చేవారుగా, నీకు ప్రాముఖ్యతనిచ్చేవారా, నీ సన్నిధిలో గడిపేవారిగా వారి ఆత్మీయత ఉండేలా మీరు కార్యం జరిగించండి. తద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని అనగా నీ రక్షణను కాపుదలను వారి జీవితంలో పొందుకోవడమే కాకుండా నెమ్మదికరమైన పరిస్థితులను, రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను వారి ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.